తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక కిలాడి లేడీకి సంబంధించినటువంటి వార్త. ఇక్కడ మీరు హెడ్లైన్ చూడండి. 8 మందిని పెళ్ళాడి 9వ పెళ్లికి సిద్ధమైన కిలేడి పోలీసులకు చిక్కింది. 8 పెళ్ళిళ్ళంట. ఇది మామూలు విషయమా? ఈ కిలాడి లేడీ అసలు 8 పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంది? ఇప్పుడు ఈ 9వ పెళ్లి చేసుకున్న టైంలో పోలీసులకు ఎలా చిక్కింది? ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా చూడండి. అవివాహితులైన ధనవంతులే, అంటే పెళ్లి కాని ధనవంతులు, డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, పెళ్లి కాని వాళ్ళు, వాళ్ళని టార్గెట్ చేస్తుంది. మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా వారి వివరాలు సేకరిస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతుంది. ఆ తర్వాత విధిలేని పరిస్థితుల్లో తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఓ బిడ్డతో కలిసి ఒంటరిగా ఉంటున్నట్టు చెప్తుంది. అలా మానసికంగా దగ్గరై వివాహం దాకా తీసుకెళ్తుంది. ఇది ఈమె చేసేటటువంటి వ్యాపారం. ఏంటి అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతుంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. హాయ్ అని స్టార్ట్ చేస్తుంది. ముందే మ్యాట్రిమోనీలో డబ్బులున్నోళ్ళు, ఇంకా పెళ్ళి కావాలని చెప్పి ఆరాట పడుతున్న వాళ్ళు ఉంటారు కదా, పెళ్ళి కాని వాళ్ళు. సో వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటుంది. వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్కి రీచ్ అవుతుంది. హాయ్ అని పెడుతుంది. తర్వాత మాటలు గొలుస్తాయి. కొంతకాలం ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత, కొంతకాలం అంటే సంవత్సరాలు కాదు, జస్ట్ 1 మంత్ లోపే నాకు విడాకులు అయిపోయింది, నేను ఒంటరిగా ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను అని చెప్పి కొంత నాటకాలు ఆడుతుంది. ఆడి కొంచెం మానసికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అట్నుంచి కూడా కొంత సాఫ్ట్ కార్నర్ వస్తుంది కదా ఈ మీద. సో తర్వాత బయటకు వెళ్ళటం, ఏదైనా హోటల్కి కానీ ఎక్కడైనా వెళ్ళటం, ఫ్రెండ్షిప్ చేయటం. ఈ పనిలో పనిగా కొంత ఫ్రెండ్షిప్ దగ్గర అయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా, నాకు ఒక జీవితం ఇవ్వచ్చు కదా ప్లీజ్, ఇట్లా కొంత, ఎందుకంటే మానసికంగా అప్పటి వరకు రెడీ చేస్తుంది. అలాంటి కిలాడి అనమాట. ఆ విధంగా 8 మందిని పెళ్లి చేసుకుందంట. ఒకరిని పెళ్లి చేసుకోవటం, తర్వాత వాడితో కొన్ని నెలలు ఉండటం, డబ్బులు దోచుకొని వెళ్ళిపోవటం, ఇంకొక పెళ్లి చేసుకోవటం, వాడితో కూడా అలాగే 3వ పెళ్ళి, 4వ పెళ్ళి, 1, 2 కాదు, 8 పెళ్ళిళ్ళు అంటే ఎట్లా? 8 పెళ్ళిళ్ళు చేసుకుని 9వ వాడిని పెళ్లి చేసుకోవటానికి రెడీ అవుతుంటే, అప్పుడు ఈ 8 మందిలో ఒక భర్త ఉన్నాడు కదా, 8 మందిలో ఒకడు నా దగ్గర 50 లక్షలు కొట్టేసిందని చెప్పి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఎవరూ కూడా కంప్లైంట్ చేయాల. ఎందుకంటే పరువు పోతుంది కదా, ఒక డబ్బులు పోయింది, పరువు పోయింది. చాలామంది భయపడి ముందుకు రారు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టరు ఇలాంటి వ్యవహారాల్లో. సో ఒకడు ధైర్యం చేశాడు, 50 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు కదా, నా దగ్గర దోచేసుకుని వెళ్ళిపోయింది సార్, నా డబ్బులు నాకు ఇప్పించండి, ఆమె పోతే పోయింది, పీడ వదిలిపోయింది, నా డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పి పోలీసులు కంప్లైంట్ చేస్తే చాలా చాకచక్యంగా పోలీసులు ఈవిడ గారిని పట్టుకున్న పరిస్థితుంది. అంటే బ్లాక్మెయిల్ చేస్తుందంటండి. ఈ వార్త చదివినప్పుడు నేను షాక్ అయిపోయాను. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు కాపురం చేసి, 1-2 నెలలో చేసి బ్లాక్మెయిల్ చేస్తుందంట. ఇంట్లో డబ్బులు ఉంటేనేమో, ఇంట్లో డబ్బులు, నగలు, ఏమన్నా సామాన్లు ఏమన్నా ఖరీదైనవి ఉంటే అవి మూట కట్టుకుని వెళ్ళిపోద్ది. లేదు అంటే కనుక బ్లాక్మెయిల్ చేస్తుంది. నన్ను హెరాస్ చేసావు, నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టావు, నన్ను చాలా టార్చర్ పెట్టావు, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా, లేదు అంటే కనుక నాకు కొంత డబ్బులు ఇవ్వు. ఇది ఈ విధంగా 8 మంది దగ్గర కోట్ల రూపాయలు లూటీ చేసి పారిపోయినటువంటి చరిత్ర. కాబట్టి పెళ్లి కాని వాళ్ళు, సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమ్మాయి హాయ్ చెప్పిందనో, అమ్మాయి పలకరించింది కదా అని చెప్పి సొల్లుగారు చేసి మనం అమ్మాయి వెనకాల వెళితే ఆఖరికి పరిస్థితి ఎట్లా తయారవుతుంది? మొత్తం మన సామాన్లన్నీ కూడా ఊడ్చుకుని వెళ్ళిపోద్ది అనమాట. సో ఇలాంటి కిలాడి లేడీల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియా వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పరువు పోతుంది, డబ్బులు పోతున్నాయి, మొత్తం మానసికంగా మీరు కుదేలైపోతారు. అసలే పెళ్ళి కావాలని చెప్పి ఆరాటపడే వాళ్ళు ఈ విధంగా మొత్తం బదనం అయిపోతే కెరీర్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి వాళ్ళ వల్ల డెఫినెట్గా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కిలాడి లేడీలు చాలామంది ఈ మధ్య మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.